విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలు 2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, అభివృద్ధిని చాటి చెప్పేలా సాగిన గణతంత్ర వేడుకలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కె రామకృష్ణ. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలకు, వనరులకు కొదవలేదని, దేశాభివృద్ధిలో ఈ రాష్ట్రం కీలక పాత్ర పోషించడమే కాక కొత్త అభివృద్ధికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయేలా విశాఖలో 2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీ పెంచడంలో ఈ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. తొలుత ప్రధాని మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒకరోజు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఓపెన్ టాప్ వాహనంలో రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధానికి అడుగడుగునా పూల వర్షంతో ప్రజలు స్వాగతం పలికారు. వెంకటాద్రి వంటెలు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు సుమారు కిలోమీటర్ మేర సాగిన రోడ్ షోలో ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు నినాదాలతో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉన్న నాయకుడు మోదీ అని కొనియాడారు. ఒక్క రోజులోనే ప్రధాని చేతుల మీదుగా 2 లక్షల కోట్లకు పైగా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. విశాఖ వాసుల చిరకాల కాంక్ష అయిన రైల్వే జోన్కు కూడా శంకుస్థాపన చేశామని తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి 3వసారి అధికారంలోకి వచ్చిన కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందని తెలిపారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధానిగా ఉంటే మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు అన్నారు. మధ్యవర్తిత్వం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు. ఐసీటీ, ఏఐ వంటి సాంకేతిక సహాయంతో వేగవంతమైన తీర్పులు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన సౌత్ జోన్ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఒక్కటిగా కలిసి పనిచేస్తే కక్షిదారులకు మంచి తీర్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. సదస్సులో న్యాయస్థానాల్లో వాద్యాల జాబితా అన్వేషణ, మినహాయింపులు, కేసుల పరిష్కారంలో ప్రత్యామ్నాయ పద్ధతులు, డిజిటల్ డివైడ్ రోల్, ఈ సర్వీసెస్ తదితర అంశాలపై చర్చ సాగింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ విశాఖపట్నంలో పర్యాటకపరమైన అవకాశాలను కల్పించాలని, ఆ రంగంలో విశాఖను మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని రాష్ట్ర టూరిజం శాఖ ఎండీ అమ్రపాలి సూచించారు. పర్యాటక ప్రాజెక్టులు, ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విఎంఆర్డీఏ సమావేశ మందిరంలో ఆమె జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రైవేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ల ప్రతినిధులు, హోటళ్ల నిర్వాహకులు, టూరిజం కౌన్సిల్ సభ్యులతో భేటీ అయ్యారు. క్రూయిజ్ టూరిజానికి సంబంధించి పోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక టెర్మినల్స్ నిర్మించాలని సూచించారు. సువిశాలమైన తీరం ఉన్నందున ఇప్పుడు ఉన్న బీచ్లకు అనుబంధంగా అదనపు బీచ్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. కంబాలకొండ, గంభీరం, తాటిపూడి రిజర్వాయర్లలో బోటింగ్ అవకాశాలపై దృష్టి సారించాలని, జూ పార్కులో అదనపు హంగులు కల్పించాలని సూచించారు. విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో 76వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా సాగాయి. స్వాతంత్ర్య సమరయోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ వివిధ శాఖల ఆధ్వర్యంలో 9 శకటాలను ప్రదర్శించారు. విశాఖపట్నంలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా 1217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంఓయూలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. సమ్మిట్ కు 150కి పైగా ఇన్వెస్టర్లు హాజరయ్యారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 825 రూముల ఏర్పాటుకు ముందుకొచ్చారు. టూరిజం రంగంలో 2567 ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.